శ్రీవిస్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ సంక్రాంతిని అల్లుడా మజాకా అనే ఈవెంట్ తో ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లలో రియల్ గా చెప్తున్నాను, ఐ మీన్ న్యూ ఇయర్ ఈవెంట్ కానీ బిఫోర్ మనకి 2023 లో టెలికాస్ట్ అయిన ఈవెంట్స్ కానీ, బట్ అన్ని ఈవెంట్స్ ని 2024 లో మనకి అల్లుడా మజాకా ఈవెంట్ తోనే మనకి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే చూపించారు. బిఫోర్ ఈవెంట్స్ అన్ని ఒక లెక్క, మనకి 2024 స్టార్టింగ్ ఆఫ్ ది ఈవెంట్ అండ్ సంక్రాంతి ఈవెంట్ సుడిగాలి సుధీర్ గారు హోస్టింగ్ చేసిన ఈవెంట్ అండ్ విక్టరీ వెంకటేష్ గారు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఈవెంట్, రియల్ గా ఎంటైర్ ఈవెంట్ మనకి టేక్ ఆఫ్ ఏ రేంజ్ లో ఉందో, మనకి క్లైమాక్స్ కూడా లాస్ట్ ఒక 30 మినిట్స్ అయితే విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీతో పాటు మనకి తను అక్కడ ఉన్న అల్లుడా మజాకా టీం మెంబర్స్ అందరితో అండ్ మనకి మీనా గారితో, ఖుష్బు గారితో, సుధీర్ గారితో, హైపరాది గారితో చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ, తను సొంతంగా ఒక స్కిట్ లో భాగం అవడం కానీ, తను సొంతంగా ఒక అంతాక్షరిలో భాగం అవడం కానీ, తన ముందు నెంబర్ ఆఫ్ స్కిట్స్ డిస్ప్లే చేయడం కానీ, అండ్ తనతో పాటు ఎంటైర్ మనకి అక్కడ ఉన్న స్టేజ్ లో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం కానీ, అండ్ క్లైమాక్స్ లో మనకి సుడిగాలి సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఎంటైర్ ఈవెంట్ రియల్ గా చెప్తున్నాను ఒక ఫెస్టివల్ థీమ్ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లాగా నాకు అనిపించింది. రియల్ గా ఈ ఈవెంట్ మనకి ప్రీవియస్ 2023 లో ఈటీవీ ఛానల్ ఏవైతే టెలికాస్ట్ అయినాయో అన్ని ఈవెంట్స్ కి మించి ఈ సంక్రాంతి అల్లుడా మజాకా ఈవెంట్ టీఆర్పీ రేటింగ్ హై లెవెల్ లో ఉంటుందని అయితే నాకు నమ్మకం ఉంది. వన్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయినాక కూడా ఎంటైర్ ఈవెంట్ కి ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయో అదే రేంజ్ లో మనకి సుడిగాలి సుధీర్ గారు చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు మనకి విక్టరీ వెంకటేష్ గారు చేసిన స్కిట్ కూడా అదే రేంజ్ లో పర్ఫార్మెన్సెస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే ఉంటాయి. ఆ రేంజ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే మనకి ఈవెంట్ తీసుకొచ్చింది. ఎక్కడ ఎనర్జీ డ్రాప్ చేయలేదు. ఒక సెగ్మెంట్ కాదు, 2 సెగ్మెంట్లు కాదు, అల్టిమేట్ గా అసలుకి ఆల్మోస్ట్ నియర్ టు 10 to 12 సెగ్మెంట్స్ అయితే సూపర్ పీక్స్ లో అయితే డిజైన్ చేశారు. గేమ్స్ కూడా చాలా కొత్తగా క్రియేట్ చేశారు. హెవీ మెటీరియల్స్ తీసుకురావడం కానీ, ప్రతి ఒక్క టీమ్ మెంబర్ ని ఇన్వాల్వ్ చేస్తూ మనకి చేసిన హంగామా కానీ, ఎవ్రీథింగ్ ఒకటి కాదు 2 కాదు, నాకైతే సూపర్ గా నచ్చింది. అయితే చాలా మంది ఈ సంక్రాంతి ఈవెంట్ ని టీవీలో చూసారని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైతే మిస్ అయ్యారో ఈటీవీ అప్లికేషన్ లో కానీ, రిపీట్ టెలికాస్ట్ టీవీలో టెలికాస్ట్ అయ్యేటప్పుడు కానీ చూడండి. డెఫినెట్లీ యూట్యూబ్ లో అయితే ఇప్పట్లో రిలీజ్ అవ్వదు ఈ ఈవెంట్. అల్లుడా మజాకా గుర్తుండిపోయే ఈవెంట్ 2024 లో అయితే అయింది అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఎంటైర్ ఈవెంట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎలా జరిగిందో చూసుకున్నట్లయితే మనకి ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. మనకి నాగినీడు గారిని మెయిన్ హైలైట్ చేస్తూ మనకి సుధీర్ గారు తప్పు చేస్తే మనకి ఇంట్లో నుంచి పంపించాలి అనే ఒక కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈవెంట్ కి ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలుస్తూ మనకి గెస్టెస్ గా హైపరాది గారు, నాగినీడు గారు, ఆటో రామప్రసాద్ గారు, రోహిణి గారు, ఫైమా గారు, బుల్లెట్ భాస్కర్ గారు, గాలిపటాల సుధాకర్ గారు, సుడిగాలి సుధీర్ గారు, యాదమరాజు గారు, సురేష్ గారు, నరేష్ గారు, సన్నీ గారు, విక్రమాదిత్య గారు, వీణా గారు, నీలిమా గారు, అంజలి గారు, లక్కీ గారు, శ్రీవాణి గారు, విజయ గారు, నైనా శెట్టి గారు, శాంతి స్వరూప్ గారు, మీనా గారు, ఖుష్బు గారు, ఇలా బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ని మనకి ఎంటైర్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక మేజర్ హైలైట్ థింగ్స్ ని ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇంత బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో మనకి లాస్ట్ లో వచ్చిన విక్టరీ వెంకటేష్ గారితో కలుపుకొని ఒక బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ ని మనకి స్టేజ్ మీద కూర్చోబెట్టి సంక్రాంతి సెలబ్రేషన్స్ ని అండ్ ప్రతి ఒక్కరికి ఒక మేజర్ పార్ట్ అనేది వాళ్ళు పోషించే విధంగా మనకి ఈ ఎంటైర్ ఈవెంట్ అయితే డిజైన్ చేయబడింది. స్టార్టింగ్ గా మనకి ఇది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి సంక్రాంతి ఒక అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి మనకి గంగిరెద్దిని మనకి నోకరాజు గారు, పంచప్రసాద్ గారు తీసుకొచ్చిన విధానం స్టేజ్ మీదకి అండ్ అక్కడ జరిగిన ఫన్ క్రియేషన్ కూడా, అండ్ దాంతో పాటు మనకి సంక్రాంతి అంటే ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చేసుకుంటారు, ఆ హంగామా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ విధానం మనకి ఎంట్రీ మనకి సంక్రాంతి యొక్క గొప్పదనాన్ని తెలియజేసే విధంగా మనకి చూపించిన విధానం. సుదర్శన్ మాస్టర్ గారి కొరియోగ్రఫీ రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. మనకి శ్రీవాణి గారు, ఫైమా గారు, విజయ గారు, నైనా శెట్టి గారు, విక్రమాదిత్య గారు, భరత్ గారు, లక్కీ గారు, వీణా గారు, నీలిమా గారు, ఇలా బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ మనకి ఆ సంక్రాంతి సాంగ్స్ ని ప్రెజెంటేషన్ చేస్తూ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ మనకి తీసుకెళ్లడమే. సుడిగాలి సుధీర్ గారి యాంకరింగ్ తో తను ఇంట్రొడ్యూస్ చేస్తూ మనకి ఈ సంక్రాంతి సాంగ్ ని మనకి తీసుకెళ్లే విధానం అయితే లిటరల్లీ ప్రతి ఒక్కరికి అయితే నచ్చింది. అంత బాగుందని చెప్పొచ్చు. మనకి ఎంటైర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ గా ఉంది. అక్కడి నుంచి మనకి వెంటనే ఎక్కడ బ్రేక్ లేకుండా మనకి ఈ ఎంటైర్ స్కిట్ లో ఎప్పుడు ఏ ఈవెంట్స్ లో అయినా గర్ల్స్, డాన్సర్స్ మనకి మేజర్ పోర్షన్ పోషిస్తారు. ఇక్కడ మనకి ఫన్ ఎలిమెంట్స్ కూడా మనకి టీమ్ ని యూజ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. మనకి నైనికా గారు కానీ, తనుశ్రీ గారు కానీ,
మనకి అక్సా ఖాన్ గారు కానీ, మనకి నివేదిత గారు కానీ, మనకి సుధీర్ గారిని, రష్మి గారి యొక్క మెమోరీస్ ని గుర్తు చేస్తూ మనకి అక్కడ జనరేట్ చేసిన మనకి ఒక ఫన్ ఎలిమెంట్ అయితే రియల్ గా చాలా మందికి నచ్చింది. మెయిన్లీ మనకి చాలా మంది ఫేవరెట్ అక్సా ఖాన్ గారు కానీ, నైనికా గారు కానీ, తనుశ్రీ గారు కానీ, నివేదిత గారు కానీ, వీళ్ళందరినీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఒక ఫెస్టివల్ ఈవెంట్ లో చూస్తే చాలా మంది సర్ప్రైజింగ్ థ్రిల్లింగ్ అయితే ఫీల్ అయి ఉంటారు. అండ్ వాళ్ళతో ఫన్ జనరేట్ చేయడం కూడా సూపర్ గా ఉంది హైపరాది గారు. అండ్ మెయిన్లీ ఈ ఎంటైర్ ఈవెంట్ లో లాస్ట్ టైం మనకి న్యూ ఇయర్ టెలికాస్ట్ అయిన మనకి రష్మి గారి ఈవెంట్ కి సుధీర్ గారిని మనకి ఎక్కడ ఎలాంటి ఎలిమెంట్స్ అయితే యూజ్ చేయలేదు. బట్ ఇక్కడ రష్మి గారిని మనకి చూపిస్తూ చేసిన ఆ క్రియేషన్ అండ్ రష్మి గారు కూడా మనకి ఈవెంట్ మెమోరీస్ ని గుర్తు చేసే విధంగా మనకి డిజైన్ చేసింది అయితే రియల్ గా సుధీర్ రష్మి గారి ఫ్యాన్స్ కి అయితే అది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా అయితే క్రియేట్ చేశారు. దాని తర్వాత మనకి సంక్రాంతి సాంగ్స్ అండ్ సంక్రాంతి అట్మాస్ఫియర్ తర్వాత మనకి భోగి, మనకి ఆ అట్మాస్ఫియర్ ని కూడా మనకి చూపించడం, భోగి మంటలు అనే కాన్సెప్ట్ లో అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ మీ యొక్క ఏదో ఒకటి వదిలేసుకొని ఒక న్యూ లైఫ్ కి, ఈ ఇయర్ కి న్యూ థింగ్స్ ని ఇన్వైట్ చేసే విధంగా మనకి కాన్సెప్ట్ డిజైన్ చేయడం, అక్కడ కూడా మనకి భోగి మంటల కాడ కూడా మనకి ఫన్ మనకి జనరేట్ చేసే విధంగా మనకి కాన్సెప్ట్ ని అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్నది రియల్ గా సూపర్ గా అయితే అనిపించింది. అండ్ దాని తర్వాత మనకి దీపు గారు, శ్రీకృష్ణ గారు, హారిక గారు, లిప్సికా గారు రియల్ గా ప్రతి ఈవెంట్, ప్రతి ఫెస్టివల్ ఈవెంట్ అంటే మనకి ఏదో ఒక సాంగ్స్ బ్యాండ్ గానీ, మనకి తీరి బ్యాండ్, మనకి లేకపోతే మ్యూజికల్ సూపర్ సింగర్స్ గానీ ఎవరో ఒకరిని పిలిచి ఒక బిగ్గెస్ట్ మనకి మెడ్లీ సాంగ్స్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తారు. అదే విధంగా మనకి ఇవాళ దీపు గారు కానీ, నిహారిక గారు కానీ, హారిక గారు కానీ, లిప్సికా గారు కానీ, శ్రీకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరు మనకి అటు సంక్రాంతి సాంగ్స్ ని గుర్తు చేస్తూ, ఇటు హై ఎనర్జెటిక్ రీసెంట్ బిగ్గెస్ట్ క్లిక్ అయిన సాంగ్స్ ని పర్ఫార్మెన్స్ చేస్తూ ఎంటైర్ స్టేజ్ కాసేపు మ్యూజికల్ షోగా మనకి డిజైన్ చేశారు. రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు వీళ్ళని కూడా పిలవచ్చు అని మాత్రం మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అండ్ ఈసారి 2 గేమ్స్ మనకి చాలా ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేశారండి. ఒకటి బాల్ గేమ్, రెండోది చెరుకు గేమ్. మనకి చాలా చోట్ల మీరు ఏదైనా మహారాష్ట్ర సైడ్ కానీ, లేకపోతే సమ్ ఏరియాస్ టెంపుల్ సైడ్ కానీ సమ్ ఏరియాస్ మీకు వెళ్ళినప్పుడు ఇప్పటికీ చాలా చోట్ల అవపడింది. ప్రజెంట్ అంటే బయట చెరుకు బండి అంటే మనకి ఒక ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చింది కానీ, బట్ అప్పట్లో మనకి ఎద్దుల మీద ఒక కర్ర కట్టేసి ఎద్దులు తిరుగుతూ ఉంటుంటే మనకి అక్కడ చెరుకు పెట్టేసి మనకి అక్కడ రసం తీసి ఆన్ ది స్పాట్ మనకి ఇస్తూ ఉంటారు. చాలా ఆర్గానిక్ గా మనకి చెరుకుది మనకి చూపిస్తూ ఉంటారు. బట్ ఆ మిషన్స్ ని మనకి 2 మిషన్స్ ని తీసుకొచ్చి మనకి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ దాన్ని తిప్పి మనకి అక్కడి నుంచి వచ్చిన చెరుకు రసం మీద మనకి ఎవరు ఎక్కువ నింపితే వాళ్ళు విన్ అని చెప్పేసి అక్కడ 3 రౌండ్స్ కండక్ట్ చేసి అక్కడ ఫన్ జనరేట్ చేయడం రియల్ గా సూపర్. మెయిన్లీ ఆ 2 మిషన్స్ ని, అంత హెవీ మిషన్స్ ని మనకి తీసుకురావడం కూడా రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. బేసిక్ గా చాలా మందికి ఆ మిషన్స్ చూసాక పాతకాలం నాటి మనకి సంక్రాంతి అంటే బేసిక్ గా చెరుకు, సో ఆ థీమ్ ని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పేసి రియల్ గా మిషన్స్ ని తీసుకురావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. రియల్ గా మిషన్స్ చాలా మందికి ఒక్కసారి అయితే గుర్తొచ్చి ఉంటాయి. మనకి బయట రియల్ గా ఎద్దులు మనకి చెరుకుని పిండిన ఆ అట్మాస్ఫియర్ మొత్తం గుర్తొచ్చి ఉంటుంది. రియల్ గా సూపర్. అదొక గేమ్ సూపర్ గా డిజైన్ చేస్తే నెక్స్ట్ బాల్ గేమ్. బేసిక్ గా చాలా మంది ఫారెన్ కంట్రీస్ లో మనకి బాల్ గేమ్ ఒక బాల్ ని దాంట్లో వేయడం అని చెప్పేసి ఒక హై టాల్ ఒక దాంట్లో మనకి బాల్ ని వేసే కాన్సెప్ట్ అనేది చాలా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లలో కానీ బయట కానీ చూస్తూ ఉంటారు. దాన్ని రీక్రియేట్ చేస్తూ మనకి ఒక ఇన్నోవేటివ్ గా మనకి క్రియేట్ చేసిన బాల్ గేమ్ అక్కడ సూపర్ ఫన్. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes జరిగిన ఆ ఎంటైర్ గేమ్ అనేది రియల్ గా ఫన్ జనరేట్ చేసిందని చెప్పొచ్చు. మెయిన్లీ హైపరాది గారు కానీ, ఆటో రాంప్రసాద్ గారు కానీ, సుధీర్ గారు కానీ, రోహిణి గారు కానీ, అండ్ అట్ సైడ్ మనకి విక్రమాదిత్య గారు కానీ ప్రతి ఒక్కరు రియల్ గా సూపర్ గా ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే మనకి ఆ గేమ్ కి ఇచ్చారని చెప్పొచ్చు. రియల్ గా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి కట్ చేస్తే మనకి వెంకీ గారు, వెంకటేష్ గారిని స్పెషల్ గెస్ట్ గా అండ్ సైన్ దో మనకి సంక్రాంతి ఫెస్టివల్ లో ఉండడం, సో ప్రమోషన్స్ భాగంగా తను ఒకసారి మళ్ళీ రీసెంట్ గా 75th ఫిల్మ్ ని కంప్లీట్ చేసుకుని మనకి ఇటీవల ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ఎలా అయితే కండక్ట్ చేశారో చిరంజీవి గారిని అండ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ని పిలిచి అదే దాన్ని వెంకీ 75 అనే సెలబ్రేషన్ ని సంక్రాంతి ఈవెంట్ లో యూటిలైజ్ చేసుకోవడానికి మనకి మీనా గారిని, ఖుష్బు గారు ఉన్న సమక్షంలో మనకి వెంకీ గారిని పిలుస్తున్నారు కాబట్టి, సో తనకి డెడికేటెడ్ గా వెంకీ 75 డెడికేటెడ్ గా తన 75 ఫిలిమ్స్ లలో వన్ ఆఫ్ ది హైలైటెడ్ సాంగ్స్ ని తీసుకొని మనకి డి గర్ల్స్ మెయిన్లీ చెర్రీ గారు కానీ, తనుశ్రీ గారు కానీ, అక్సా ఖాన్ గారు కానీ, ఇందాక మనకి ఎవరైతే మనకి స్కిట్ లో భాగమయ్యారో మనకి ప్రతి ఒక్కరు నైనికా గారు కానీ, నివేదిత గారు కానీ ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి రియల్ గా మెస్మరైజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత మనకి నైనికా గారిలో కానీ, తనుశ్రీలో కానీ
అక్సాఖాన్ లో కానీ, నివేదికలో కానీ, చెర్రీ గారు కానీ ప్రతి ఒక్కరు హై ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూస్తారు. రియల్ గా ఎక్సలెంట్ గా కుదిరింది. అండ్ దీన్ని మనకి ప్రశాంత్ డి టైటిల్ విన్నర్ ప్రశాంత్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు. ఇక మీకు మాటల్లోనే తెలిసిపోయింది. సో ఆ లెవెల్ ఆఫ్ మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ లో అయితే దొరికిందని చెప్పొచ్చు. ఏ ఫెస్టివల్ స్కిట్ అయినా మనకి, ఏ ఫెస్టివల్ కాన్సెప్ట్ అయినా, ఏ ఫెస్టివల్ ఈవెంట్ అయినా డెఫినెట్లీ మనకి డి ని తలుచుకోకుండా అయితే ఉండరు. ఈసారి లాస్ట్ సీజన్ కానీ ప్రెసెంట్ కరెంట్ సీజన్ కాకుండా డి లో స్టార్స్ గా ఉన్న వాళ్ళని పిలిచి మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత మనకి విక్టరీ వెంకటేష్ గారిని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం, వెంకటేష్ గారు, మీనా గారు, ఖుష్బు గారి మధ్య వాళ్ళ యొక్క సినిమా సంభాషణను గుర్తు తెచ్చుకోవడం, ఎవరు గెస్ట్ గా వచ్చిన బిగ్గెస్ట్ స్టార్ వచ్చిన మనకి హైపరాది గారు ఆల్మోస్ట్ ఒక ఎక్సలెంట్ స్పీచెస్ మనకి ఇస్తారు. ఎప్పుడు డి చీఫ్ గెస్ట్ లకి మనకి చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్ గారికి కానీ, లేకపోతే నాని గారికి కానీ, లేకపోతే రవితేజ గారికి కానీ ఎలాంటి హై ఎనర్జెటిక్ స్పీచెస్ ఇచ్చారో, వెంకటేష్ గారికి కూడా మనకి ఒక హై ఎనర్జెటిక్ స్పీచ్ ఇచ్చేసి ఒక ఫన్ వేలో దాన్ని క్లోజ్ చేసిన విధానం కానీ, అండ్ వెంకటేష్ గారు ప్రతి ఒక్కరిలో ఇన్వాల్వ్ అయ్యి తన యొక్క ఆర్గానిక్ కామెడీని జనరేట్ చేసిన విధానం కానీ రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి ఒక మిషన్ రోబోని తీసుకొచ్చి వెంకటేష్ గారి సినిమాలో డైలాగ్స్ ని గుర్తు చేస్తూ అప్పటికప్పుడు డిజైన్ చేసిన మనకి ఆ కంటెస్టెంట్స్ తో చెప్పించిన విధానం, ఆ మిషన్ రోబో చాలా కొత్తగా ట్రై చేశారు. ప్రతి ఒక్కటి క్లిక్ అయింది. కొన్ని డైలాగ్స్ అయితే రియల్ గా సింక్ అయినట్టు అనిపిస్తాయి. రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ గాలిపటాల సుధాకర్ గారి స్కిట్ లో మనకి, బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ లో మనకి విక్టరీ వెంకటేష్ గారు మనకి భాగం అవుతూ ఎంటైర్ స్కిట్ ని హిలేరియస్ గా తీసుకెళ్లిన విధానం, వెంకటేష్ గారు కూడా ఏ మాత్రం డ్రాప్ అవుట్ అవ్వకుండా హై ఎనర్జెటిక్ గా మనకి గాలిపటాల సుధాకర్ గారికి, నరేష్ గారికి, బుల్లెట్ భాస్కర్ గారికి కోఆపరేట్ చేసిన విధానం రియల్ గా ఈ స్కిట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే మీకు వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ మనకి దాని తర్వాత అంతాక్షరి కానీ, విక్టరీ వెంకటేష్ గారు ఎంటైర్ ఈవెంట్ లో మనకి ఈ అంతాక్షరి రౌండ్ ఒక స్పెషల్ గా గుర్తుండిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు చాలా అంతాక్షరి రౌండ్స్ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, ఫెస్టివల్ ఈవెంట్స్ లో కానీ చూస్తుంటారు. బట్ వెంకటేష్ గారి ఇన్వాల్వ్ అవుతూ ఎంటైర్ అంతాక్షరి ఒక గెస్ట్ గా కాకుండా తను కూడా ఒక నార్మల్ యాక్టర్ గా అందరిలో కలిసిపోయి మనకి అంతాక్షరి రౌండ్ ని ఎంజాయ్ చేయడంతో పాటు మనకి మీనా గారు, ఖుష్బు గారిని కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం రియల్ గా సూపర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత రోహిణి గారి స్కిట్ మనకి రాజాసీమ ఫ్లేవర్ ని తలుచుకుంటూ మనకి విక్టరీ వెంకటేష్ గారి ముందు మనకి ఆన్ ది ప్రెజెన్స్ ఒక బిగ్గెస్ట్ మనకి జబర్దస్త్ లో కానీ చాలా ఈవెంట్స్ లలో క్లిక్ అయిన స్కిట్ ని మనకి రీక్రియేషన్ చేసి విక్టరీ వెంకటేష్ గారి ముందు చేయడం కానీ రియల్ గా ఇవన్నీ ఒకే ఎత్తి అయితే మనకి ఆ లాస్ట్ 30 to 15 minutes మనకి వెంకటేష్ గారు మెయిన్లీ ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క దాంట్లో అంతాక్షరి రౌండ్ లో కానీ, స్కిట్ లో కానీ, డాన్స్ పర్ఫార్మెన్స్ లలో కానీ, ఆ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్పీచెస్ లలో కానీ, లేకపోతే రోహిణి గారి స్కిట్ లో కానీ, లేకపోతే మనకి లాస్ట్ లో మనకి ఈవెంట్ ని చూపించిన విధానం కానీ రియల్ గా సూపర్ అయితే మెయిన్లీ చాలా మంది సుధీర్ గారి ఫ్యాన్స్ ఎంటైర్ ఈవెంట్ ఈగర్లీ వెయిట్ చేసింది. 3 hours టీవీ ముందు కూర్చుంది. అది సుధీర్ గారి పర్ఫార్మెన్స్ గురించి అని చెప్పొచ్చు. ఓ మై గాడ్, అసలుకి మాటల్లో నేనైతే చెప్పలేను. రియల్ గా సుధీర్ గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా మంది గుర్తుంటుంది. రీసెంట్ గా మూవీస్ లలో కూడా అంత ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చూసుంటారు. ఎక్సలెంట్ కొరియోగ్రఫీతో, ఎక్సలెంట్ డాన్స్ ప్రెజెంటేషన్ తో, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ సెట్ తో, ఎక్సలెంట్ థీమ్ తో, ఓ మై గాడ్, రాధికా సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ సాంగ్ డెఫినెట్లీ యూట్యూబ్ లో వితౌట్ ఎలాంటి దాని ఏమంటారు, కొన్ని సాంగ్స్ మిస్ అయినా ఫీలింగ్ రాకుండా డెఫినెట్లీ పర్మిషన్స్ తీసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. ఎంటైర్ అల్లుడా మజాక్ అనే ఈవెంట్ కి ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయో సుధీర్ గారు చేసిన ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి అంతకు మించి వస్తాయి, అన్డౌటెడ్లీ వస్తాయి. కొంచెం లేట్ అయినా డెఫినెట్లీ మీరైతే దీన్ని రిలీజ్ చేయండి. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. సో ఇది అల్లుడా మజాకా సంక్రాంతి ఈవెంట్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా ఈ ఫెస్టివల్ నాడు ఇంతమంది సెలబ్రిటీ క్యాస్ట్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక మేజర్ పార్టీ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇది కాకుండా ఎంటైర్ తెలుగు స్టేట్స్ ని మనకి ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం. అండ్ 2024 లో సుధీర్ గారిని మెయిన్లీ కంపల్సరీ పోస్ట్ గా తీసుకోవాలని ఎవరికైతే థాట్ వచ్చిందో అండ్ ఎంటైర్ ఈవెంట్ ని సుధీర్ గారు తన భుజాల మీద తీసుకెళ్తూ హైపరాది గారు, ఆటో రాంప్రసాద్ గారు బిగ్గెస్ట్ ప్రెస్ అవుతూ, మీనా గారు, ఖుష్బు గారు కూడా జబర్దస్త్ ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో ఉండడం వల్ల వాళ్ళు కూడా అందరిలో కలిసిపోవడం, విక్టరీ వెంకటేష్ గారి ఎంట్రీ కానీ అందరూ కలిసిపోవడం కానీ ఎవ్రీథింగ్ లిటరల్లీ సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ థింక్ మీరు కూడా టీవీ ఎక్స్పీరియన్స్ చేశారనుకుంటున్నాను. ఎవరైతే టీవీ ఎక్స్పీరియన్స్ మిస్ అయిందో డెఫినెట్లీ రిపీట్ టెలికాస్ట్ ఉంటుంది. ఈటీవీ విన్ అప్లికేషన్ లో ఉంటుంది. యూట్యూబ్ లో మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 22nd ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ మనకి టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది యూట్యూబ్ లో. సో యూట్యూబ్ దాకా అయితే ఆ కంటెంట్ డెఫినెట్లీ చూడండి. అండ్ మీకు ఎలా అనిపించింది, మీకే సెగ్మెంట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవ్రీ కామెంట్ రెస్పాండ్ అవుతూనే ఉంటాను. వన్స్ అగైన్
శ్రీవిస్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళు, శ్రీవిస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అండ్ టెలిగ్రామ్ లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ దిస్ ఇయర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్, గుడ్ కమెంట్స్.